హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక ట్రెడిషనల్ రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే ముక్కల పులుసు, లేకపోతే దప్పలం పులుసు అంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలాల అమావాస్యకి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో కార్తీక సోమవారం చేస్తారండి. దీనికి మనం 5 రకాలు, 9 రకాలు, 11 రకాలని లెక్క కూరగాయలు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 9 రకాల కూరగాయలు తీసుకుంటున్నాను. వాటిని ముందు ఫ్రెష్గా అన్నీ కట్ చేసుకొని నీట్గా తొక్కలేవి తీసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి. 9 రకాల కూరగాయలు కూడా పెద్ద ముక్కలు కోసుకోవాలండి, ఎందుకంటే ఇది పులుసు కదా, మరిగి విరిగిపోతాయి. ఇంకా నేను ఒక 1/2 కేజీ చింతపండు వరకు తీసుకున్నానండి, ఎందుకంటే 9 రకాల కూరగాయలు కాబట్టి ఎక్కువ పడుతుంది చింతపండు. దాన్ని గుజ్జు తీసుకొని ఒక 5-6 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు తీసుకొని 1 కప్పు నూనె వరకు రెడీ చేసి ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న కూరగాయలు, చింతపండు పల్పు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తగినంత వాటరు వేయాలి. ఒక 3 స్పూన్స్ సాల్టు, 2 స్పూన్స్ టర్మరిక్ పౌడరు, ఒక 5 స్పూన్స్ వరకు కారం తీసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని మరుగు రానివ్వాలి. ఇదేంటంటే ఒక అరగంట పైనే మరుగుతుందండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. దగ్గరికి వచ్చినంత వరకు అలా మరిగించుకోవడమే. ఒక 1/2 గంట తర్వాత చూస్తే ఇలా వచ్చింది. ముక్కలు కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు ఒక 200 గ్రాముల వరకు బెల్లం చితగొట్టి తీసుకోవాలి. మీరు ఎక్కువ బెల్లం కావాలంటే 250 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. కలుపుకొని మళ్ళీ మరిగించాలి ఒక అరగంట. ఇప్పుడు మళ్ళీ వెజిటేబుల్స్ బాయిల్ అయ్యే లేదు చెక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాయిల్ అయితే పులుసు కొంచెం దగ్గర పడినంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, ఒక 1/2 గంట మరిగించిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని పడుతుంది అనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఉడికిపోయాయి, పులుసు కూడా దగ్గర పడింది. ఇప్పుడు మనం వేరే ప్యాన్ వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు సరుకులన్నీ తీసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పులుసు ఉంది కదా, దానిలో తాలింపు వేసి వెంటనే మూత పెట్టేయాలి. వెంటనే మూత పెడితేనే తాలింపు పులుసుకి పట్టుకుంటుంది. చూసారు కదా, పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నేను నైవేద్యానికి రెడీ చేశానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.